ఓకే, ఇట్లనే వే ఉంది కానీ ఆ వేకి వెళ్ళేసరికి చుట్టూ డెడ్ ఎండ్ వస్తుంది. సో అక్కడక్కడ అడిగా అనమాట, ఎట్లా వెళ్ళాలి చర్చికి ఏంటి అనేసి. వాళ్ళు ఈ రూట్ చెప్పారు, ఇట్లా వెళ్ళాలి అనేసి. సో ఇటు వచ్చాము. ఎంట్రన్స్ అయితే క్రేజీ ఉంది. లోపల ఎట్లుంటుందో చూద్దాం. మొత్తం పోయి లోపల బైక్ ఎంట్రీ ఉంటుందో ఉండదో ఒకసారి అక్కడ దాకా వెళ్తే అర్థమైపోతుంది కదా. వెళ్తే ఉందనుకుంటా, ఎంట్రీ ఉందనుకుంటా. చూద్దాం. ఎవరు లేరుగా ఇక్కడ. చర్చ్ అయితే ఇట్లుంది. మనం చర్చి లోపలికి కూడా వెళ్ళి చూద్దాము బైక్స్ ఎక్కడ పార్క్ చేయాలో. ఇక్కడైతే పెట్టేద్దాం బైక్. చర్చ్ ఎంట్రీ ఇది. ఓ మంచిగా జర క్లీన్నెస్ ఉందిలే ఇక్కడ మొత్తం. మరి ఎంట్రీ అయితే ఇటువైపు నుంచి ఉంది. బైక్ తాళం చేసామని తాళం తీసుకొచ్చాను తీసుకెళ్ళాలని డౌట్. షేక్ కావద్దు, గోపురతో తీద్దాం అనుకున్నా. మంచి గ్రీనరీ మొత్తం బాగుంది. చెప్పులు ఇక్కడ ఇప్పాలా, చూద్దాం లోపలికి వెళ్ళి. అందరైతే చెప్పులు ఇక్కడే ఇప్పుతున్నారు. మనం కూడా చెప్పులు స్టాండ్లో పెట్టి ప్లీజ్ మేడం. ఫస్ట్ చుట్టూ చూద్దాం, దాని తర్వాతకి లోపలికి వెళ్దాం. ఇది కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చర్చ్ అయితే. ఎవరైనా తెలుసుకున్న వాళ్ళు ఉంటే బాగుంటుంది. అంటే లైక్ చర్చ్ విస్తరణం ఎంత, వాళ్ళు అక్కడ కూడా బయట వర్క్ జరుగుతుంది. అది కూడా చర్చి వర్క్ అంట. మరి ఒక ఆయన ఇప్పాడు బయట, సెక్యూరిటీ గార్డు. చర్చికి అయితే బాగానే ఉన్నారు జనాలు, అంటే కొంతమంది ఉన్నారు. బాగుంది. పైకి కూడా ఉంది. అన్నట్టు పైకి కూడా పోవచ్చు. ఫస్ట్ పైకి పోయి చూద్దాం. ఇది పైకి దారి తెలీదు కానీ మొత్తం గుహ లెక్క ఉంది. లైక్ పైకి పోవడానికి బాగా చేశారు ఇది. మరి నాకు తెలీదు పర్ సండే ఎంతమంది వస్తారు ఏంటో. కానీ చర్చ్ అయితే 11 acres సిట్టింగ్ అని విన్నాం. మరి దీని గురించి యాక్చువల్లీ గోపురంలో ఛార్జింగ్ లేకపోతే ఐఫోన్తో తీస్తున్నా అన్నమాట. అంటే పైనుంచి చూపిస్తే కొంచెం వ్యూ బాగుంటుంది అనేసి పైకి ఎక్కుతున్నా. ఓ నీట్ అండ్ క్లీన్ బ్రో. సీటింగ్ బాగుంది. చర్చ్ మొత్తం 11 acres ఉంటుందేమో కానీ ఇన్ఫర్మేషన్ రాంగ్ అది. చూడండి అసలు అంత దిగి బాగుంది. పెద్ద చర్చి. ఇది స్క్రీన్ ఈడ స్టార్ట్ చేసే సీటింగ్ ఇలా పోయి మళ్ళీ అడొక ఎల్ఈడి స్క్రీన్ కదా ఆగిపోద్ది. నాట్ ఓన్లీ దా, మన కింద కూడా మొత్తం సీటింగే. కింద కూడా చూపిస్తాను నేను.
అది కూడా ఎక్కుదాం, ఏమవుతుంది అంటే ఇక్కడ కూడా అంటే లోపల జీసస్ స్టాచ్యూ కానీ మేరీ మాత స్టాచ్యూ కానీ లేకుండా కట్టారు. అదొకటి బాగా నచ్చింది. చాలా నీట్గా ఉంది చర్చి కూడా. అంటే నాకు తెలిసి చర్చి వ్యక్తులు అయితే ఎవరు లేరు. మనం ఇప్పుడు హోసానా మినిస్ట్రీస్కి అట్లా పోతే సేవకులు అందరూ చర్చిలోనే ఉంటారు. మనకు పోతే అవుపిస్తారు, మినిమం టు మినిమం ఒక 10 మెంబర్స్ అని అవుపిస్తారు. కానీ ఇక్కడ వాళ్ళ సేవకులు ఎవరు లేరు. అది వాళ్ళ డాష్. బాగుంది చర్చ్ అయితే, చాలా నీట్గా ఉంది. ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అంటే కనీసం మనకి ఒక పేపర్ ముక్క కూడా ఉపడట్లే, అంత నీట్గా ఉంచారు చర్చ్ అయితే. బాగుంది. చర్చ్లో మొత్తం మైక్ సిస్టమ్ ఇది మొత్తం ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. మనకైతే ఎంట్రీ ఉండదు కానీ లోపల మొత్తం ఇంకా మైక్ సిస్టమ్ మొత్తం సెట్టింగ్. ఇంకేమన్నా ఉంటే మళ్ళీ పక్కది కూడా ఉంది, నాకు తెలిసి అది లైవ్కి సంబంధించింది అనుకుండా. సో ఇక్కడ నుంచి మొత్తం అట్లా సెట్ చేస్తారు. బాగానే సెటప్ చేసుకున్నారు ఈ నుంచి కరెక్ట్గా అవుపడడానికి. అదేమో లైవ్ సెటప్ అనుకుంటా. ఏమో స్ట్రైట్ వ్యూ ఇది. ఫ్యాన్స్ చూడండి ఒక్కసారి లుక్ ఎట్ దిస్ ఫ్యాన్స్. హోసానా మినిస్ట్రీస్ రాజమండ్రిలో కూడా సేమ్ ఇంత పెద్దగా ఉంటాయి ఫ్యాను. జస్ట్ 1 స్పీడ్ మీద పెట్టిన చాలు, దీనికన్నా పెద్దగా ఉంటాయి. అది 1 స్పీడ్ పెట్టిన చాలు మొత్తం సూపర్ గాలి వస్తుంది. అదైతే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కింది నుంచి పైకి ఆ నుంచి రావచ్చు, సెకండ్ ఎంట్రీ ఈ నుంచి రావచ్చు, మళ్ళీ కమ్మింగ్ టు థర్డ్ ఎంట్రీ 3 వైపుల నుంచి పైకి రావచ్చు మనం. నాట్ ఓన్లీ సింగిల్ వే, నేను స్టార్టింగ్ సింగిల్ వే అనుకున్నా కానీ 3 వేస్ నుంచి కూడా రావచ్చు. మనం వచ్చేటప్పుడు అలా వచ్చాము, పోయేటప్పుడు ఇలా వెళ్తున్నాం. కొంతమంది ఉన్నారు ప్రార్థన చేసుకున్నారు. ఇది కూడా మళ్ళీ స్టెప్ బై స్టెప్ ఉంది చూడండి. అక్కడ ఒక స్టెప్ దిగాను, ఒక స్టెప్. ప్రతి చోట్ల ఈ కానికలు పెట్టెలు ఉన్నాయి, పైన కూడా ఉన్నాయి 3-4 చోట్ల. ఇది మొత్తం ముందుకి పైకి ఎక్కొద్దేమో నాకు తెలిసి, సీరియస్ అనుకుంటుంది. సో మనకేమైనా ప్రార్థన విన్నపాలు, ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే దీంట్లో రాసి మనం దాంట్లో వేయవచ్చు. సో మనం ఆన్లైన్లో కూడా అమౌంట్ కానికలు కావాలంటే వేసుకోవచ్చు. మనం మన ప్రేయర్ రిక్వెస్ట్స్ అన్నీ రాసి మనం కానికల డబ్బాలు వేస్తే సేవకులు ఎవరైనా ఉంటే వాళ్ళు చూసి ప్రేయర్ చేస్తారు. ఇక్కడ కొంచెం సిస్టర్స్ అయితే ప్రేయర్ చేసుకున్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు కదా. సో ఏ డాష్ ఇది పైకి ఎక్కలేము మనం, ఓన్లీ ఫర్ పాస్టర్స్ అనుకుండా పైకి ఎక్కడానికి. నుంచి చూస్తే మన పైన వ్యూ మొత్తం ఇట్లుంటుంది. పైన డోమ్ చూడండి ఒకసారి, ఇంతకుముందు జూమ్ అవుట్ ఇన్ కావట్లేదు. సో మొత్తానికైతే ఇది చలో వెళ్ళిపోదాం. గ్రేట్ టు హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ చర్చ్ ఇన్ అవర్ తెలంగాణ. చూడండి మీకు ఎక్కడ చిన్న కాగితం కూడా అవపడదు ఇక్కడ. సో చెప్తున్నా, గ్రేట్ టు హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ చర్చ్ ఇన్ తెలంగాణ. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి చాలామంది కూర్చోవచ్చు, నాకు తెలిసి చాలా ఉంది చీటింగ్ కెపాసిటీ కూడా. ఎప్పుడన్నా రావాలి వీలు చూసుకొని ఈ చర్చ్లో కూడా వర్షిప్కి ఒకసారి రావాలి. మీరు కూడా ఈ చర్చ్ చూసి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఆల్రెడీ చర్చ్ యూజ్ ఎవరు అంటే ఒకసారి కామెంట్ చేయండి. వీలుంటే అందరం కలిసి వద్దాం ఒకసారి ఈ సండే చర్చ్. ఓకేనా? బాయ్ గాయ్స్, సీ యూ. గారు ఉంటారంట. Hallelujah. 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 మొత్తం చర్చ్ అది. Hallelujah. రైట్ గాయస్, మనం అయితే రిటర్న్ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. ఇదైతే మొత్తం పాస్టర్ గారు ఉన్న ప్లేస్, మొత్తం లోపల వాక్యం జరుగుతుంది. సో మనకైతే ప్రేయర్ చేయించుకోవడానికి కుదరలేదు. సో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని.
See you guys in next video. Thank you for watching. Bye.